హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. 2024 ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన యాక్షన్ ప్లాన్ అయితే ప్రారంభించేసింది. దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలకు సంబంధించి తొలి జాబితాను విడుదల చేసేందుకు నేతలందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఈ తొలి జాబితాలోకి ఎవరెవరిని తీసుకోవాలి ఇలాంటి అంశాలపైన ఈరోజు సాయంత్రం బీజేపీ నాయకులు సమావేశం అయితే కానున్నారు. అమిత్ షా నివాసంలో ఈ సమావేశం అయితే జరగబోతోంది. ఈ సమావేశానికి అధ్యక్షులు జేపీ నడ్డా హాజరు కాబోతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు జరగబోతున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటనకే ఎవరెవరిని మనం అభ్యర్థులుగా తీసుకోవాలి, 2019లో ఏ విధంగా జరిగింది, 2024లో మనం ఎటువంటి యాక్షన్తో ముందుకెళ్ళాలి లాంటి అంశాలతో ముఖ్యంగా ఈరోజు సమావేశం అయితే కానున్నారు. 2019లో మనం 300 టార్గెట్ పెట్టుకుంటూ ముందుకెళ్ళిన పరిస్థితి, కానీ ఇప్పుడు మాత్రం 370 నుంచి 400 సీట్లు గెలుపుకై మనమంతా కృషి చేయాలి, ఇప్పటి నుంచే మన యాక్షన్ ప్లాన్ ప్రారంభించాలంటూ కూడా నేతల్లో ఒక కొత్త ప్లాన్తో అయితే ముందుకెళ్తున్నారు. ఈరోజు సాయంత్రం జరగబోయే సమావేశానికి తెలంగాణ నుంచి కూడా నేతలు అయితే హాజరు కాబోతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా ఉన్న కిషన్ రెడ్డి, అలాగే ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, అలాగే పార్లమెంటరీ బోర్డు డాక్టర్ లక్ష్మణ్, అలాగే ఇన్ఛార్జీలు అలాగే తరుణ్ చుగ్, సునీల్ బన్సారీ, చంద్రశేఖర్, వీళ్ళతో పాటు ఇంకా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఈటెల రాజేంద్ర కూడా ఈ సమావేశానికి అయితే హాజరు కాబోతున్నారు. మనం చూసుకోవాలి, తెలంగాణలో ఇప్పటికే 17 అసెంబ్లీకి సంబంధించి మనం ఒంటరిగానే పోటీ చేస్తున్నాం, ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నామంటూ కూడా వారు చెప్పిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈరోజు తమ అధిష్టానం ముందు ఎటువంటి అంశాలు తీసుకుపోతున్నారు అలాంటి అంశాలు మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికలకి మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు జనసేనతో కలిసి వెళ్ళారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఒంటరిగానే వెళ్తున్నాం, స్వతంత్రంగా వెళ్తున్నాం అంటూ బీజేపీ నాయకుల నుంచి సమాధానం అయితే వస్తుంది. ఈ మాటను కేంద్ర అధిష్టానం ముందు పెట్టిన తర్వాత ఈ 17 మంది అభ్యర్థులని ఎవరిని సెలెక్ట్ చేస్తారనే దానికి ఒక స్పష్టత అయితే ఈరోజు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది కూడా ఈ 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఇప్పటికే ఒక్కొక్క నియోజకవర్గంలో ఆశావాహులు కూడా తెర మీదకి వస్తున్నారు. ఒక్కొక్క చోట నుంచి 2-3 అభ్యర్థులు ఆ రేసులో వస్తున్న పరిస్థితి. ఆ 2-3 అభ్యర్థుల రేసులో ఉన్న వారిని ఏ విధంగా అధిష్టానం ముందు పెట్టబోతున్నారు, ఇందులో గెలుపుకున్నారు ఎవరు అనేది సెలెక్ట్ చేయడానికి ఈరోజు కేంద్ర అధిష్టానం ముందు బీజేపీ నాయకులు ఒక స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు చూసుకోవాలి, 543 లోక్సభ స్థానాలకు సంబంధించి ఇప్పటికే 2019లో మనం చూసుకున్నట్ల స్ట్రాటజీని మరోసారి 2024 ఎన్నికల్లోకి తీసుకొస్తారా? ఎందుకంటే అమిత్ షా, జేపీ నడ్డా ఇద్దరు కూడా దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ రోడ్ షోలతో పార్టీని విజయం తీరాల వరకు నడిపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు ఈ 10 ఏళ్ల పాటు చేసిన మన సంస్కరణలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇలాంటి ఎజెండాలతోనే మనం ప్రజల్లోకి మరోసారి వెళ్ళాలి. ఆ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత మనం ఆ గెలుపు థీమ్తోనే మనం 2024 ఎన్నికల్లో మనం 400 టార్గెట్ని ఏదైతే ఫిక్స్ చేసామో వాటిని చేరుకునే విధంగా మనం ముందుకెళ్లాలంటూ కూడా నేతలకు మరోసారి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇవన్నిటినీ ఏ విధంగా ఉండిపోతుంది, మరి ఒకవైపు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్నికలకి దగ్గర పడుతున్నాయి కాబట్టి అక్కడ కూడా ఒక పొత్తుల అంశం మరోసారి తెర మీదకి వస్తుంది. ఇక టీడీపీ, జనసేన 2 పార్టీలు ఇక బీజేపీతో కలుస్తాయా, లేకపోతే బీజేపీ వచ్చి 2 పార్టీలతో కలిసి వెళ్తుందా లేదన్న దానికి ఈరోజు ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. మన ఆంధ్ర గురించి మాట్లాడుకున్నట్లయితే ఆంధ్రాలో ఉన్న 25 ఎంపీ స్థానాలు 2019 నుంచి ఈ స్థానాలకు సంబంధించి ఇంకా బీజేపీ ఏదైతే లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు ఏదైనా బిల్లు తీసుకొచ్చినప్పుడు ఇటువంటి అభ్యంతరాలు లేకుండా పూర్తి మెజారిటీ అయితే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఇలాంటి బంగారు బాతుగుడ్డని ఏమైనా వీళ్ళు కదుపుతారా? అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అక్కడ ఇప్పుడు 22 ఎంపీ స్థానాలు కలిగి ఉంది, అలాగే టీడీపీ 3 స్థానాలతో ఉంది. ఈ 2 పార్టీలు పూర్తిగా మద్దతు అయితే తెలుపుతున్నాయి. మరి అలాంటి చోట ఇక్కడ బీజేపీ తన అధికారం కూడా కావాలంటూ అభ్యర్థులను ప్రకటన చేస్తారా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో కూడా అభ్యర్థులను ప్రకటిస్తారా అనే దానికి సంబంధించి ఈరోజు ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు ఈ భేటీ తర్వాత మొత్తానికి సంబంధించి సగానికి పైగా అభ్యర్థుల లిస్ట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నట్లుగా కూడా అయితే రాజకీయ వర్గాల నుంచి ఒక సమాచారం అయితే వచ్చింది. అందులో కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 17 అభ్యర్థులకు సంబంధించి అందులో సగానికి పైగా అభ్యర్థుల ప్రకటన ఈరోజు భేటీ తర్వాత పూర్తి అప్డేట్స్ మనకి వచ్చే అవకాశాలు అయితే ముఖ్యంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.